న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పసి వయసు నుంచి క్రీడల మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లే విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి. ప్లాస్టిక్ నిర్మూలనకు గాయత్రి విద్యా సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి వివరించిన జీవీఎంసీ కమిషనర్ లక్ష్మి. ప్రతి పేదవానికి ఒక సొంత ఇల్లు ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. పసి వయసు నుంచి క్రీడల మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లేనని విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2022 గీతం యూనివర్సిటీ శ్రీ కోడి రామమూర్తి క్రీడా ప్రాంగణంలో ఘనంగా ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ బాస్కెట్బాల్ పోటీలలో రాష్ట్రంలో గల 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. బాలుర విభాగంలో కృష్ణా జిల్లా, బాలికల విభాగంలో అనంతపురం ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో బాలుర విభాగంలో అనంతపూర్, బాలికల విభాగంలో ఈస్ట్ గోదావరి నిలిచాయి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను గుర్తించి భారతదేశం తరపున బాస్కెట్బాల్ ఆడేందుకు ఎంపిక చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా వై గౌతమరావు, ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ డిఎస్ వర్మ, జాయింట్ జీఎం హెచ్ఆర్ ఏ ఎంఎన్ఎస్ వైఎస్ఆర్సీపీ నాయకులు ద్రోణం రాజు, శ్రీవాత్సవ్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు గాయత్రి విద్యా సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. మంగళవారం జోన్ 2 కొమ్మాదిలోని గాయత్రి విద్యా పరిషత్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచాన్నే శాసిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి భావితరాల వారికి మంచి వాతావరణం కల్పించాలని తెలిపారు. ప్లాస్టిక్ వలన జరిగే అనర్థాలు మాకంటే మీకే ఎక్కువ తెలుసని, ప్లాస్టిక్ భూమిలో కలవటానికి వందల సంవత్సరాలు పడుతుందని, దానివలన మానవ మనుగడతో పాటు పశుపక్ష్యాదులు, జలజీవరాశులకు హాని ఏర్పడుతుందని, అందుకు తక్షణమే ప్లాస్టిక్ ను విడనాడాలని తెలిపారు. with any college days or college get-togethers. So then we interact more. I'm AS officer from 19 Okay. So senior AS clear is I is the first time AS officer. So that kind of background we came from. We'll discuss some other time. Okay, ఇప్పుడు time లేదు కాబట్టి we could not delve into it. So some other time. ప్రతి పేదవానికి ఒక సొంత ఇల్లు ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 74వ వార్డు పరిధి దల్లివానిపాలెం సచివాలయం ప్రాంగణంలో ఆ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలకు సొంతిల్లు కూడా లేక అవస్థలు పడుతున్నా వారి కష్టాలను చూసి చలించిపోయి రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఒక సొంత ఇల్లు ఉండాలనే కృత్య
నిశ్చయంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని హంగులతో ఇల్లు నిర్మించి పట్టాలను కూడా అందజేయడం జరుగుతోందని తెలిపారు. మన ముఖ్యమంత్రి మాటలు చెప్పే నాయకుడు కాదని చేతలు చెప్పే నాయకుడని పేదలకు ఇళ్ల పట్టాలు, ఖాళీ స్థలాల హామీ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి మరొకసారి రుజువు చేశారని అన్నారు. కార్పొరేటర్ వంశీరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు కోర్టులను ఆశ్రయించి సంక్షేమ పథకాల అమలుకు అడ్డుగా నిలుస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సిఓ సూర్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సీతారాం, జీవీఎంసీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు, ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. అతనికి మీరు ఎంతైనా రుణపాటు ఉన్నారని సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మనకు సంవత్సరంన్నర క్రితమే పట్టాలు రావాలి, ఈ పాటకి ఇల్లు కట్టుకొని మీరు ఇంట్లో ఉండాలి. కానీ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడు. అయినా మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టువదలని విక్రమార్కుడిలాగా కోర్టుకు వెళ్ళి కూడా మనకి జయించి ఈవేళ పట్టాలు ఇచ్చి మీకు ఇల్లు కట్టించి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ ఇచ్చే విధంగా మీరు సింగిల్ ఎంపీ కూడా కట్టక్కర్లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైతే అది 6 లక్షల రూపాయలని 3 లక్షలు వేస్తున్నాం, 3 లక్షల మీద లోను పెట్టుకోవాలని, 3 లక్షలకి 10 లక్షల వడ్డీతో తీర్చాలని 5 సంవత్సరాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ₹1 కూడా ఈ మహిళల మీద మళ్ళీ తీర్మానం చేసి వడ్డీ మాత్రం భారం ఉండదు, ఇంట్రెస్ట్ భారం ఉండదు, పెనాల్టీల భారం ఉండదు, ఫ్రీగా ఇస్తాం. 300 SFT ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టించి భూమి ఇచ్చి ఇల్లు కట్టించి రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎంత మరి ఘనకార్యమో ప్రపంచ దేశ చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ మన రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి మరి దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 32,75,000 ఇళ్ళు ఈవేళ ఇస్తున్నారు. గాజువాక జీవీఎంసీ 76వ వార్డు పరిధి నడుపూరు గ్రామంలో ఉన్న కళావేదిక కళ్యాణ మండపంలో బుధవారం 76వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ పేదల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఇళ్లు పట్టాలు ఇచ్చిన చరిత్ర మన సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు సొంతిల్లు లేకుండా ఉండరాదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి సొంతిల్లు నిర్మాణం జరగాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఈగలపాటి యువశ్రీ, మంత్రి మంజుల, తాటికొండ జగదీష్, అనపర్తి రమణ, తాటికొండ అచ్యుత్, గొంప రమేష్, గొంప రమాజ్యోతి, కుడుపూడి బాలాజీ, అండిబోయిన సన్ని, ముమ్మిడివరపు నరసింహమూర్తి, కాకినాడ పెంటారావు, మీసాల ఉమాశంకర్, హరీష్, అప్పలరాజు, దేనిశెట్టి చిన్నారావు, పరంకుశం, ప్రమీల, ఎస్కే అబ్దుల్లా, నడుపూరు శ్రవణ్, గాలి పావని, మంగ, పట్రి దేవి, సివో సూర్యనారాయణ, ఆర్పీలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను గాజువాక నియోజకవర్గానికి వచ్చి 40-50 సంవత్సరాలు బట్టి సొంతింటి కళ ఈ ఇల్లు పట్టాలు ఇల్లు పొందడం అనేది ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మీరందరికీ కూడా ప్రసారాలు వెళ్తున్నప్పుడు అడిగేవారు, బాబు ఇళ్ళు కట్టుకోలేకపోతున్నాము, మాకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేవ్వండి, అందరూ ఓట్లు వేయించుకుని వెళ్ళిపోతున్నారు కానీ మాకు పనిచేసిన లేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, మీరు తలదారులో మారుస్తారని చెప్పాం. మీరు అవకాశం ఇచ్చారు, ఇచ్చాక సీఎం చేశారు, నన్ను ఎమ్మెల్యే చేశారు. మరి మీ రుణం తీసుకోవడానికి ఈనాడు నాకు అవకాశం దొరికింది. సొంత ఇంటి కళ అనేది అది పూర్వజన సుకృతంగా బిడ్డ అంశాలను కూడా ఇళ్ల పట్ల ఎవరిచ్చారు, ఇల్లు ఎవరు కట్టించారు, మా పేరు ఎవరు చేసి ఇచ్చారని చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా ప్రతిష్టకరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది 1.5 years క్రితమే మనకు రావాలి పట్టాలు. ఈ వారికి ఇల్లు కట్టుకొని మీరు ఇంట్లో దిగి ఉండాలి. కానీ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని కూడా కోర్టుకు వెళ్ళి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేరు వచ్చారని పట్టాలు ఇవ్వకుండా కోర్టులో స్టే తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విడిచిపెట్టకుండా
కోర్టులో కూడా అనుకూలంగా తీర్పు తెచ్చుకొని ఈవేళ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి పెద్దలందరూ చెప్పినట్టుగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎట్ ఏ టైం ఒకేసారి 32,75,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఇది రికార్డు, గిన్నీస్ బుక్లో ఇచ్చిపోయే చరిత్రలో మిగిలిపోయినటువంటి అంశం. అలాగే గాజువాక నియోజకవర్గంలో కూడా సుమారు 22,000 పైచీలక పట్టాలు ఇక్కడ అత్యధికంగా మన నియోజకవర్గంలోనే మిగతా నియోజకవర్గాలన్నింటికన్నా కూడా ఎక్కువగా మనం ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పారు మేడం, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళలాంటిది. అటువంటి కళని స్థాపన చేసి మన రాష్ట్రంలోని లక్షల సంఖ్యలో ఇల్లు కేవలం స్త్రీల పేరు మీదే పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నంలో విశాఖపట్నం జిల్లాకు మాత్రమే 1,10,000 హౌస్ సైట్స్ అనేది కూడా జరుగుతుంది. అందులో గాజువాకలోని అతి ఎక్కువగా 22,000 మందికి మనం ఇస్తున్నాం. ఇక్కడ 22,000 ఇక్కడ ఈ అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులైన నాగిరెడ్డి గారికి, అలాగే జోనల్ కమిషనర్ గారికి, యువశ్రీ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకు, ఆర్టీలకు, వేదిక ముందున్న మహిళలందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా ఇల్లు అనేది పేదవాడు సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు. అవునా కాదమ్మా? మనం విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో ఇల్లు అద్దె దొరికిన ఇంటికి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో తీసుకుంటే 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా 28 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తూ ఉన్నారు. మన వార్డులో తీసుకుంటే 950 ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, మన రక్త సంబంధం, మన సొంత రక్త సంబంధం కూడా ఏదైనా ఆస్తిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తూ ఉన్నారు. అవునా కాదా? అలాగే అతను ఇచ్చిన ప్రతి పథకం కూడా పేదలకు నివాసయోగ్యం పట్టాల పంపిణీతో సాధ్యమైందని 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డులోని కొత్త దిబ్బపాలెం సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులోని సొంత గూడులేని సుమారు 1,600 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం అమలుపై ప్రారంభంలో కొన్ని పార్టీలు అవహేళన చేశాయని, ఇప్పుడు పథకం పటిష్టంగా అమలు కావడంతో ఆయా పార్టీలకు పన్నెత్తి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది అని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం 7 లక్షలాది మంది పేదల హృదయాల్లో వెలుగులు నింపిందని అన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు పితాని, అన్నవరం నొల్లి స్వామి, కదిరి తాతారావు, కదిరి భూలోక, కదిరి తాతారావు తదితరులు మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక నాయకుడికి వేరే పార్టీ రూట్ మ్యాప్ చూస్తావా? ఇది ప్రభుత్వమే కదా, ఇదో పార్టీయే కదా, నువ్వు పార్టీ స్థాపించా కదా. ప్రజల కోసం పోరాడేటప్పుడు వేరే ఒకటి రూట్ మ్యాప్ చూస్తావా? అది కాదు కదా నాయకత్వ లక్షణాలు. అందుకే మీ అందరూ చెప్తున్నాం, మీరందరూ కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు మరలా రావాలంటే మమ్మల్ని చూసి కాదు, జగనన్న చూసి ఓటేయాలి. ఇన్నాళ్ళు మీకు పెన్షన్ కావాల్సి వస్తే, ఎవరైనా చనిపోతే ఎప్పుడు చనిపోతారో మళ్ళీ పెన్షన్ పెట్టుకున్నాను రోజులు. మీరు అర్హులైతే చాలు, అర్హులైన మరొక నెలే మీరు పెన్షన్ పెట్టించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి ప్రభుత్వంలో మేము భాగస్వాములైనందుకు కాళ్ళు రెత్తుకొని ఏ ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా మీ ఇంటి పాలన, ఇలాంటి సచివాలయాలు గ్రామానికి ఒకటి పెట్టి ఎక్కడికి మీరు కాళ్ళు నరకకుండా, అధికారులు తిరగకుండా మీ వద్దగా పరిపాలన చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే జగనన్న ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అయినందుకు సగర్వంగా కాళ్ళు రెత్తుకొని చెప్పగలరు. మీరు చెప్పగలరా? మీరందరూ కూడా మేము చెప్తాం, ఎన్నైనా చెప్తాం, రాజకీయ నాయకులు ఎన్నైనా చెప్తారు. ఏది మంచి చేస్తే ఆలోచన చేయండి. చెప్పే దాంట్లో నీతి ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, నిజంగా ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా, ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సిబ్బంది చేస్తున్నారా లేదా, చేస్తేనే మీకు ఎలక్షన్ వచ్చేటప్పుడు 1,500 మేము ఇస్తాం. అది 5 సంవత్సరాల్లో
భాగించుకుని ఎంత వస్తుందో మహా అయితే పావలా కూడా పడదేమో ఆ 1000 రూపాయలు. అలాగే 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం అమ్మవాడు అయ్యాడు, చేతులు ఎత్తేసాడు, డబ్బు లేదు, అప్పుడు పాలైపోయాడు అని చూశారు. జగనన్న అమ్మవాడు ఎందుకైనా తెలిసినంత వరకు అక్క చెల్లెలకు సంక్రాంతి 9వ తారీఖున వేస్తే వాళ్ళ పండుగలకు ఖర్చు పెట్టేసుకుంటున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు చదివించుకోవడానికి, ఫీజులు కన్నా డబ్బు ఉన్నవాడు ఉద్దేశంతో ఈ నెలలో వేయడం జరిగింది. అది కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఈ టీడీపీ వాళ్ళు ఎప్పుడు అవసరం అప్పుడు జగన్ వేస్తాడు. నేరుగా మధ్యలో ధనారతనం లేకుండా, జనభూమి కమిటీ లేకుండా ఒక సామాన్య మానవుడిలాగా అమరావతి వెళ్ళడం, సచివాలయానికి బటన్ నొక్కున వెంటనే మేము ఎవ్వరూ కూడా భాగస్వాములు కాకుండా నేరుగా లబ్ధిదారు అకౌంట్లో పడుతుంది. ఎక్కడ రూపాయి అవినీతి జరుగుతుందా? అలాగే ఇక్కడ పెద్దలు నాగిరెడ్డి గారు 24 గంటలు కూడా ఫోన్ అందుబాటులో ఉండి ఎవరైనా పనుల మీద వెళ్ళినా ఫోన్ చేసి అందుబాటులో ఉండి జగనన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆయన కుమారులు కూడా ప్రతి వారికి అందే విధంగా మానాటి కార్యకర్తలు పెట్టుకొని చేస్తున్న సంగతి కూడా మీకు తెలియపరుస్తున్నాం. రానున్న ఎన్నికల్లో ఎవరైనా కల్లుబొల్ల మాటలు చెప్పినా వినకుండా మీకు ఏది న్యాయానికి చేయండి. మీరు ఒక 5 నిమిషాలు ఆలోచన చేయకుండా 1000 రూపాయలకో 1500కో 2000 ఆశపడిన ఓటు 5 సంవత్సరాలు మీ భవిష్యత్తుని వెనక్కి నెట్టేస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు, మీ భావతరాల భవిష్యత్తు ముందుకు సాగాలంటే ఇలాంటి జగనన్న 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి అక్కచెల్లందరూ ఆలోచన చేసి రానున్న రోజుల్లో మరలా జగనన్న ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తారని తెలియపరుచుకుంటూ, మరి అలాగే ఎంతో కష్టంతో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది, వాళ్ళ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం ఆర్హెచ్ కాలనీలో జనశిక్షణ సంస్థ ద్వారా గతంలో సుమారు 100 మంది టైలరింగ్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ పంపిణీ చేయు నిమిత్తం జనశిక్షణ సంస్థ యొక్క చైర్మన్ రామరాజు, రత్నగిరి కాలనీ అధ్యక్షులు ఈఎన్ఎస్ చంద్రారావు, ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు ఈశ్వరరావు, సత్యనారాయణ, గుప్తా, లావణ్య తదితరులు పాల్గొన్నారు. త్వరలో కంప్యూటర్, బ్యూటిషియన్, వైద్య తదితర కోర్సుల యందు కూడా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఒక 5 మంది 10 మంది కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి దాన్ని కూడా లోన్ కింద అప్రోచ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకేమీ తెలియవు. ఎవరైతే తెలిసిన ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి అడిగితే చెప్పరు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు మనం వాళ్ళు వెంటపడాలి. పడి మనం లేకపోతే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి, బ్యాంక్ మేనేజర్ని అడగాలి, అడిగితే వాళ్ళు కూడా మనకు చెప్తారు. సో ఆ విధంగా మనం నేర్చుకున్నాక మనం అన్నీ తిరిగి మనం అది తీయగలిగితేనే మనం నేర్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కోర్సు నేర్చుకున్నారు, లేదు ఇంకా దీంట్లో ఇంకా కొత్త రకాల కోర్సెస్ ఏమైనా వస్తే అవి కూడా నేర్చుకోవాలి. మనం వీళ్ళ దగ్గర టైలరింగ్ అంటే వీళ్ళ దగ్గరికి ఇస్తే ఏదన్నా బాగా చేయగలరు, ఒక డ్రెస్ అన్నా కొట్టగలరు, లేకపోతే జాకెట్ అన్నా కొట్టగలరు, లేకపోతే A to Z అన్నీ కూడా చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మీరు ఏదో ఒక షాప్ పెట్టాలంటూ కూడా మనకి డబ్బులతో కూర్చుంటుంది. మనకు పని వస్తే మన ఇంట్లో ఉంటూ కూడా రోజు 2-3 గంటలు ఎంతో కూడా మనం కుటుంబంలో మన పిల్లల్ని లేకపోతే భర్తను చూసుకుంటూ కూడా పట్టణ పరిధిలోని పార్కులను ఆధునీకరించి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యులు మంత్రి గుడివాడ అమర్నాథ్ కృషి చేస్తున్నారని 82వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మందపాటి సునీత పేర్కొన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ అనకాపల్లి జోన్ 82వ వార్డు పరిధిలోని గాంధీనగరం లయన్స్ క్లబ్ ప్రక్కనే ఉన్న పార్కులో బుధవారం ఆమె తాగునీటి బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీనగరం పార్కుని 20 లక్షల రూపాయలతో ఆధునీకరించి సుందరీకరణ చేస్తున్నామన్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్ కూడా నిర్మిస్తున్నామన్నారు. అడిగే పార్కులో వివిధ రకాల మొక్కలు పెంచి ఉద్యానవన పరంగా అభివృద్ధి చేసి పర్యావరణ పరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. మన 82వ వార్డు పరిధిలో స్థానిక గాంధీనగరంలో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అయిన జోసెఫ్ గారు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న మిగతా ప్రజల సహకారంతో ఇక్కడ పార్కు ఏర్పాటు చేయాలని ఆయన ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆ పార్కుని పూర్తి చేసే అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రావడం జరిగింది. మరి గత 6 నెలల క్రితం నాటి శాసనసభ్యులు నేటి మంత్రివర్యులైన గౌరవ శ్రీ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా సువర్ణ హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం చేశాం. ఆ రోజు కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మందపాటి సునీత గారి ఆధ్వర్యంలో జరిగిన విషయం మీకు తెలుసు. మరి ఈ తాలూకా జీవీఎంసీ 20 లక్షల రూపాయలతో ఇప్పటికే చుట్టూ బౌండరీ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అధునాతనమైన గేట్లు వేయడం జరిగింది. మంచి మహాత్మా గాంధీ గారి పేరుతో ఈ పార్క్ మహాత్మా గాంధీ పార్క్ నామకరణం చేసే మంచి బోర్డును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్లాంటేషన్ వర్క్ను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు చేపట్టారు.
వాకింగ్ ట్రాక్ కానీ అదేవిధంగా బెంచ్లు కూడా గౌరవ జీవీఎంసీ అధికారి సుమిత్ర గారి ఆధ్వర్యంలో త్వరలోనే పూర్తవుతాయి. అలాగే ఈ రోజున స్థానిక ఇంజనీరింగ్ ఏఈ గారు, వాటర్ విభాగం ఏఈ గారు కేదార్నాథ్ గారు తాలూకా పర్యవేక్షణలో ఈ రోజున ఇక్కడున్న గ్రీనరీ నిలబడాలంటే వాటర్ అవసరాన్ని బట్టి ఉన్నది కాబట్టి ఇవాళ బోర్ను కూడా ఈరోజు శంకుస్థాపన చేసి ఈ రోజున బోర్ని పూర్తి చేసే ప్రక్రియ చేపట్టాం. ఇంకా లైటింగ్ రావాల్సి ఉంది. అధునాతన లైటింగు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఒక 15 రోజుల్లోనే ఈ పార్కుని గాంధీనగరం ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ సమతానగర్ జంక్షన్లో వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఓపెన్ ఆడిటోరియం ప్రారంభించిన VMDRDA చైర్పర్సన్ అక్క రమాని, విజయ నిర్మల, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునరావు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరూది కళ్యాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000 కోట్లతో రోడ్డు మరమ్మతుల పనులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే ఈ యొక్క ఆడిటోరియంకి 2,50,00,000 రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టారని, ఇందులో అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చని, పెళ్లిళ్లు కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, మీటింగ్లు కానీ, అలాగే ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవచ్చని అన్నారు. అలాగే గాజువాకలో ఉన్న కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపాలు, సామాజిక భవనాలను కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 72వ వార్డు కార్పొరేటర్ స్టాలిన్, దొడ్డి రమణ, ధర్మాల శ్రీనివాసరావు, సీరెట్ల వాసు, గొరుసు సత్యం మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంచుమించు ఎక్కడన్నర సైట్లో 2,25,00,000తో మరి ఒక మంచి ప్రాంగణాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇప్పుడే చూడడం జరిగింది. మరి కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 6 రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్తో పాటు. మరి పైన కూడా ఒక ఆడిటోరియం పెద్ద హాల్ కూడా ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది. మరి అలాగే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ ప్రాంగణాన్ని కూడా చాలా చక్కగా సుందరంగా మొక్కలు అవి వేసి కూడా చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి చేయాలని చెప్పి ఆదేశించగానే మరి 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇక్కడ అన్ని కాన్ఫరెన్స్ల్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఈ ఓపెన్ ఆడిటోరియం ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటున్నాము. అయినప్పుడు ఇది ప్రజల కోరిక మేరకు కట్టినది కనుక తప్పకుండా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరి మీద కూడా ఉంటుంది. ఈరోజు మేము ఓపెన్ చేసి వెళ్ళిపోతాము, కానీ దీని పరిరక్షణ అనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రజలందరూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ గేట్లు అవి ఉన్నాయి కనుక మరి అవసరానికి గేట్లు వేసుకొని దీన్ని మెయింటెనెన్స్ అది కూడా జాగ్రత్తగా చూసుకుని అద్దాలు కానీ పోకుండా, అలాగే గార్డెనింగ్ చేసిన తర్వాత కూడా మరి పశువులు అవి లోపలికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. చేస్తాం మ్యాక్సిమం మేము కూడా 3-4 వీక్స్లోనే విజిట్ చేస్తాం. అలాగే చైర్మన్ గారు అలాగే ఇంకా కొద్దిగా ప్లాంటేషన్ పెంచమన్నారు. ఆ ప్లాంటేషన్ కూడా బౌండరీ వాల్ పక్కన కూడా ఇంక్రీజ్ చేస్తాం. సిమిలర్లీ మాకు ఎమ్మెల్యే గారు రైజ్ చేశారు ఆదర్శ గ్రౌండ్ సంబంధించి. అంటే దానికి పూర్తి స్థాయి డీటెయిల్స్ నా దగ్గర లేదు, నేను స్టడీ చేస్తాను. ఇన్ కేసు ఏదైనా మనకి ఓపెన్ స్టేడియం ఏదైనా పాసిబుల్ అనుకుంటే మేబీ స్టీల్ ప్లాంట్ ప్లస్ గంగవరం పోర్ట్ వాళ్ళని పిలిపించి వీచ్ ఎక్స్టెంట్ ఎంతవరకు చేయగలుగుతాము, అంటే ఎంత కాస్ట్లో చేయగలుగుతామని ఒకసారి స్టడీ చేస్తాము. చేసిన తర్వాత కావాలంటే గౌరవ ఎమ్మెల్యే గారికి కన్వే చేస్తాము. సబ్సిక్వెంట్లీ ప్రజలు కూడా ఆయన తెలియజేస్తారు. సో అలాగే మనకి ఏదైతే చిన్న ఇష్యూ రైజ్ చేశారో ఇది జ్యూరిడిక్షన్ ఇష్యూ 73 and 72 వార్డు సంబంధించి ఒక కమిటీ చేసి మనకి ఆన్ పేపర్ ఎలా చెక్ చేసుకున్నాం ఒకసారి దాని ప్రకారం వెళ్తాము. దీంట్లో బిహేవియర్ గొడవడాల్సిన అవసరం లేదు. 72 అయినా ఓకే కాదు, 73 అయినా డిఫరెంట్ ఏం కాదు. జస్ట్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ జ్యూరిడిక్షన్, ఎవరు వచ్చినట్టు చూస్తారు అనేది మ్యాటర్ అంతే. ఫైనల్గా మన ఫెసిలిటీస్ కావాలా, దానికి పబ్లిక్ హ్యాపీగా ఉండాలి, అది ఇంపార్టెంట్. అయితే చిన్న చిన్న విషయాలకి ఎక్కువ గొడవడాల్సిన అవసరం లేదు. దెన్ సిమిలర్లీ మనకి రోడ్డు విషయం కొన్ని తెలియజేశారు, అది ఒకసారి పరిశీలిస్తామంటే యాక్చువల్గా 2,25,00,000 ఈరోజు మనకు అయ్యిందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక, మనకి కూడా చైర్మన్ మేడం వచ్చాక ఈరోజు ఓపెనింగ్ అయ్యిందంటే చాలా సంతోషపడే విషయం. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే 2,25,00,000 అంటే ఏ స్టేడియంకి దేనికి ఏ కార్యక్రమానికి ఇవ్వలేదు. కానీ ఈరోజు మన జగనన్న గారు కూడా నేరుగా కూడా మనకి అక్కడ మనకి నేరుగా వెంకట కుమారి గారు వెళ్ళడం, మన కూడా చైర్మన్ గారు కూడా కుమారి గారు కూడా మహిళగా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత మంచి
సైట్ ఇంత గ్రౌండ్ ఉంది కాబట్టి ఫంక్షన్లే కాదు మన పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా దీన్ని మంచి స్థాయిలో తీసుకెళ్లాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓపెనింగ్ ఈవేళ జరగదనేది అది వాళ్ళ పూర్వజాల సుకృతం. ఆర్య శివరూపంలో ఉంటే రాముడు బాగా చూకే అది మళ్ళీ ఆవరించిన ఆవిడ పునర్జన్మించి వచ్చినట్టుగా ఈవేళ మరి 5-6 సంవత్సరాల పైన ఇది నిర్మాణం జరిగింది. ఓపెనింగ్ కాక అలా ఉండిపోయింది. ప్రజలకు ఉపయోగం లేకుండా పైన ఏదో ఓపెన్ గ్రౌండ్ ఓడుకున్నప్పటికీ లోపల మరి ఓపెనింగ్ కాలేదు కనుక ఆ లోపల ఏరియా ఈనాటి వరకు కూడా ఎవరు ఉపయోగించుకోలేని పరిస్థితి. మరి విజయనిర్మల్ గారు ఫస్ట్ టైం మన గాజువాక నియోజకవర్గానికి రావడం, ఆవిడ చేతుల మీదుగా మరి విజయవారం డిఏ సంస్థ తరఫున నిర్మించినటువంటి ఓపెన్ ఆడిటోరియంను ఆవిడ జిల్లా మేజిస్ట్రేట్ గారు విఆర్ఎండిఏ మరి ఇన్ఛార్జి అయినటువంటి మల్లికార్జున గారు ఈ కార్యక్రమం రావడం మనకెంతో మరి ఆనందాన్ని ఇచ్చింది. జనాలు బట్టి ఎదురు చూస్తున్నటువంటి ఈ ఓపెన్ ఆడిటోరియంని ఈనాడు మరి ప్రజల గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంకితం చేసినందుకు వారిద్దరికీ అలాగే వార్డు కార్యకర్తలకి ఇన్ఛార్జీలకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. పట్టణంలోని 83వ వార్డు పరిధి వేల్పుల వీధిలో సర్వకామాధాంబ పార్క్ వద్ద రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ సహకారంతో బుధవారం నాడు వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి చేతుల మీదుగా 11,40,000 రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులుగా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యువజన అధ్యక్షుడు జాజుల రమేష్ పాల్గొన్నారు. కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ మంత్రివర్యులు అమర్నాథ్ సహకారంతో గతంలో 13 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు చేయడం జరిగిందని, దానికి అనుసంధానంగా రోడ్లను 11,40,000 రూపాయలతో వేయటం జరుగుతుందని, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు 3 కోట్ల వరకు ప్రతిపాదనలు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోండా శంకర్రావు, మద్దాల రమణబాబు, కూర్మారావు, వేల్పుల గణేష్, జట్టి శ్రీనివాసరావు, బోండా వాసు, కొంకి శ్రీరామూర్తి, మేస్త్రి రామారావు, ఇంజరపు శ్రీనివాసరావు, జోగిరావు, సత్యబాబు, అధికారులు, సుమిత్ర, కాంట్రాక్టర్ జగన్నాథరావు, వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. ద్రవంత ఇంద్ర సాగ్నిశ్వ రాష్ట్రం ద్రవం ద్రవిణంశా తస్మై దేవద్రమణి లక్ష్మీనారాయణ సావధాన సావధాన జానక్య కమలామలాయ పద్మరాగాయుధ లక్ష్మీనారాయణ సావధాన సావధాన శ్రీరామ మొరసరని అమావాస్య సందర్భంగా భక్తులు చీరలు, జాకెట్లు, చలిమిడి వంటి ప్రసాదాలతో భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ మహోత్సవంలో అమ్మవారికి చేసిన విశేష పూల అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. విశేష అలంకారంలో ఉన్న అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మరియు మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కమిటీ నిర్వహించిన కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి. వీటిని చూసేందుకు విశేష జనవాహిని తరలివచ్చింది. ఈ కార్యక్రమంలో ఎటువంటి గొడవలు, తోపులాట్లు జరగకుండా అన్నవరం పోలీస్ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసులకు ఒకరోజు న్యాయ చట్టం గురించి అవగాహన సదస్సు కార్యక్రమంను సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. We can utilize our Mahila police at any time while they are on duty or off duty. ఎప్పుడైనా సరే ఈవెన్ మిడ్ నైట్ మనం కాల్ చేసినా సరే వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఉండే ఇన్ఫర్మేషన్ త్రూ దేర్ వాలంటీర్స్ అయితేనేమి త్రూ దేర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితేనేమి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మనకి ఆన్ టైం ఇన్ఫర్మేషన్ అనేది ఫర్నిష్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం చాలా కేసెస్ లో సక్సెస్ సాధించాం సార్. దీనికి వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని నేను గర్వంగా చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పసి వయసు నుంచి క్రీడల మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లే విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి. ప్లాస్టిక్ నిర్మూలనకు గాయత్రి విద్యా సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి వివరించిన జీవీఎంసీ కమిషనర్ లక్ష్మి. ప్రతి పేదవానికి ఒక సొంత ఇల్లు ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.